పవిత్రమైన నాలుక. 24వ వచనం చదువుతున్నాను. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ పెదవులను కాపాడుకో. నీ పెదవులు పవిత్రంగా ఉండాలి. కాబట్టి పవిత్రమైన హృదయము, పవిత్రమైన పెదవులు. రండి, బైబిల్లో చక్కని మాటను చదివిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. వీళ్ళు ఎవరైనా ఈ మంచి రోజులు నేను చూడాలి అని ఆశపడుతున్నాను అన్నవారిని ఉంటే నిజంగా చప్పట్లు కొట్టండి. ఓ వెరీ గుడ్. అయితే ఆగండి. ఈ మంచి రోజులు నిజంగా నువ్వు చూడాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. ప్రాముఖ్యంగా మీ నోటిలోనే ఉంది. చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక బామ్మ బంధువుల దగ్గరికి వెళ్తూ సాయంత్రం చీకటి పడేసరికి ఆ గ్రామంలో ఎక్కడో తలదాచుకొని పొద్దున్న లేచి వెళ్దామని చెప్పి ఆ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఒక భయం ఏర్పడింది. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో, మంచోళ్ళో చెడ్డోళ్ళో అని భయంతో బిక్కుమంటూ ఆ గ్రామంలో అడుగు పెడుతూ ఉంటే ఒక ఆయన ఆ గ్రామంలోంచి బయటకు వస్తున్నప్పుడు ఈ బామ్మ అతను అడుగుతూ, అయ్యా ఒక చిన్న ప్రశ్న. ఏంటి బామ్మ, ఏమిటి నీ ప్రశ్న? ఈ ఊరు మంచిదేనా? ఈ ఊరోళ్ళు మంచోళ్ళేనా అని అడిగింది. అప్పుడు సింపుల్గా అతను అన్నాడు, నీ నోరు మంచిదేనా అన్నాడు. ఏమిటట? బామ్మా నీ నోరు మంచిదేనా? అదేంటి బాబు అంత మాట అన్నావు? నీ నోరు మంచిదైతే మా ఊరు చాలా మంచిది. ఆ ఊర్లో తనకు మంచి జరగాలన్నా, తన ప్రయాణంలో తనకు మంచి ప్రయాణము, సుఖవంతమైన ప్రయాణము కావాలన్నా ఏది చెప్పండి, ఏది బాగుండాలి? నోరు బాగుండాలి. ఓ విషయం చెప్పమంటారా? నువ్వు ఎంత చెడ్డోడువో, నీ బుద్ధి ఎంత చెడ్డ బుద్ధో ఎవ్వరో చెప్పాల్సిన అవసరంలా 10 నిమిషాలు నువ్వు నోరు తెరిస్తే చాలు. వినేవాళ్ళకి అర్థమైపోతుంది నీ బుద్ధి చెడ్డదని, నీ గుణం చెడ్డదని, నీ నోరు చెడ్డదని. ఎవరు చెప్పాల్సిన అవసరంలా, నీ నోరే చెప్పేస్తుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ నోరే నీ మీద సాక్ష్యం ఇస్తుంది. 15వ అధ్యాయం యోబు గ్రంథము 3వ వచనం. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా. ఈరోజు మనలో కొంతమంది ఎప్పుడు చూసినా వ్యర్థమైనటువంటి సంభాషణలు, పనికి మాలిన సంభాషణలు, మళ్ళీ దాంట్లో ఆర్గ్యుమెంట్లు ఒకటి, పనికి మాలిన ఆర్గ్యుమెంట్లు, రైట్? వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైనటువంటి మాటల చేత వాదింపదగునా. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్. ఎందుకు అనవసరంగా ఆర్గ్యుమెంట్కి వెళ్తావు, వాదిస్తూ ఉంటావు, వ్యాజ్యమాడుతూ ఉంటావు? పనికి మాలిన విషయాల కోసం ఆర్గ్యుమెంట్స్ అవసరమా? బైబిల్లో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా, పనికి మాలిన మాటల చేత వాదాలకు దిగడం తగునా. నీవు భయభక్తులను వ్యర్థము చేస్తున్నావు. ఎవరైతే కాలేజీలో కావచ్చు, కాలక్షేపం కోసం కావచ్చు, లేక కొలీగ్స్తో కావచ్చు, మీరు వ్యర్థమైన సంభాషణలతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకున్నా, పనికి మాలిన మాటలు పెట్టుకుని వాదానికి దిగినా, నువ్వు దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులను పాడు చేసుకుంటావు. సహోదరులు వింటున్నారా? అనవసరంగా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి. పనికి మాలినటువంటి సంభాషణల చేత మీ టైం వేస్ట్ చేసుకోకండి. దానివల్ల నీకున్న ఆత్మీయత పాడవుతుంది. మనిషి మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినాన దేవుడు లెక్క అడుగుతాడో. నువ్వు మాట్లాడే ప్రతి వేస్ట్ మాట రికార్డ్ చేయబడుతుంది. ఖచ్చితంగా దేవుడు లెక్క అడగబోతున్నాడు. ఎందుకు అలా వేస్ట్గా మాట్లాడావు? ఎందుకు అలా పనికిమాలిన మాటలు, పనికిమాలిన సంభాషణలు, వ్యర్థమైన మాటలు దేవుడు ప్రశ్నిస్తాడు. ఈరోజు మనలో కొంతమందికి అదొక అలవాటు. ప్రతి ఒక్కరితో గొడవ పడ్డాం, ప్రతి ఒక్కరితో వాదించటం. నువ్వేదో మహా మేధావి అన్నట్టుగా క్వశ్చన్స్ వేయడం, వాళ్ళు జవాబు చెప్పలేకపోతేనేమో వికటాస్తాము. అవసరం అంటారా? నో. బైబిల్ సెలవిస్తుంది, వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా, అర్థం పర్థం లేని మాటల చేత వాదింపదగునా. నువ్వు దేవుని పట్ల భయభక్తులను ఏం చేస్తున్నావు? హీనపరుస్తున్నావు. దేవుని గూర్చిన ధ్యానాన్ని హీనపరుస్తున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నదే. నీ మాటల వల్లే నువ్వు ఎంత పాపిష్టవాడివో తెలుసుకుంటారు. అంతేకాదు, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ మీద దోషారోపణ చేయును.
నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. అర్థమైందా? నీ నోరు సరైంది కాకపోయినట్లయితే అది నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. ఎవడో చెప్పాల్సిన అవసరం నువ్వు ఎంత పనికి మాలిన వాడివో నీ నోరే చెప్పేస్తుంది. ఎవరో సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలో నువ్వు ఎంత గయాలి దానివో నీ నోరే చెప్పేస్తుంది. కాబట్టి చెప్తున్నా, నోటికున్నటువంటి గొప్పతనం ఏమిటంటే నీ బ్రతుకంతా బయటేసేస్తుంది. అందుకే సాధారణంగా అంటారు మౌని చెప్పండి జ్ఞాని. ఎంత తెలివి తక్కువ వాడైనా సరే మౌనంగా ఉన్నట్లయితే ఎంతో కొంత వాడిని జ్ఞానిగా భావించవచ్చు. నాకు ఎంతో తెలివి ఉందని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసి ఆఖరికి పరువు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి రోజులు కావాలని ఆశపడుతున్నావా? డోంట్ ఆర్గ్యూ విత్ స్టూపిడ్ టాపిక్స్. పనికి మాలినటువంటి టాపిక్స్ పెట్టుకొని ఆర్గ్యుమెంట్ దిక్కండి. కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య ఆర్గ్యుమెంట్లు వచ్చేస్తూ ఉంటాయి. భర్త ఏదో విధంగా ఒక మాట భార్యని అంటాడు, భార్య ఏదో విధంగా భర్తను ఒక మాట అంటే వాళ్ళకి ఏదో విధంగా ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం అలవాటు. భార్య భర్తకి పట్టల్లో భర్త కార్ డ్రైవింగ్ చేస్తా వెళ్తున్నాడు, గ్రామం గుండా వెళ్తున్నప్పుడు ఎదురుగుండా బర్రెలు వస్తున్నాయి. ఎదురుగుండా బర్రెలు వస్తే కుదురుగా కూర్చోవచ్చు కదా మొగుడు. కుదురుగా కూర్చోకుండా బంధువులా అన్నాడు. ఏమంటున్నాడు భార్యని? బర్రెలు వస్తూ ఉంటే బంధువులా అనంటే ఆమంది అవును మా ఆయన సంబంధులు, మింగలేక కక్కలేక. అవసరం అంటారా బ్రదర్స్? గంట ఆలోచిస్తే తప్ప మీకు మాటలు రావు. వాళ్ళకి ఆలోచించకుండానే నోట్లోనే మాటలు ఉంటాయి. ఆమెతో ఎందుకు పెట్టుకోవాలి? ఆ తర్వాత వీడు గింజుకుంటూ కారు నడపలేక ఆమెతో ఆర్గ్యుమెంట్స్. అవసరమా? అనవసరంగా నోరు పడేసుకోవద్దు. బైబిల్ సెలవిస్తుంది. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి, నేనే మార్గము నేనే జీవము, దేవుణ్ణి ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాట పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు రానివ్వకుండా తన పెదవులను ఏమిటి కాపాడుకోవాలి. నిజంగా మీ జీవితంలో మంచిని చూడాలి, మంచి రోజులు చూడాలి, క్షేమంగా మీరు జీవించాలి అని ఆశపడుతున్నట్లయితే ఎప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలో అప్పుడు నోరు మూసుకోవడం నేర్చుకోవాలి. మీకు విషయం తెలుసా? చేప కూడా క్షేమంగా ఉంటుంది నోరు ఎప్పుడు మూసుకోవాలో అప్పుడు మూసుకుంటే. గాలం వచ్చింది పైనుంచి, తన కళ్ళ ముందు గాలం ఉంది, గాలానికి ఏముంది? ఎర్ర ఉంది. ఇప్పుడు చేప ఏం చేయాలి? నోరు మూసుకోవాలి. చేప అయినా సరే తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది ఎప్పుడు నోరు మూసుకోవాలో అప్పుడు నోరు మూసుకుంటే. అలా కాదని చెప్పి వెళ్ళి తెరిచింది అనుకోండి నోరు, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మీకు ఫ్రై అవుతుంది, దాని జీవితం కాస్త ఫ్లై అవుతుంది. అంతేగా సహోదరి సహోదరులు, మన జీవితంలో ఖచ్చితంగా ఈ జ్ఞానం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. పవిత్రమైన పెదవులు. కానీ రోజులు అనేక మందికి పవిత్రమైన పెదవులు కరువైనాయి. ఎందుకని? 5వ అధ్యాయము 4వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. సంగమా, క్రైస్తవ సమాజమా, నీ నోరు బాగున్నట్లయితే నీ గృహము బాగుంటుంది, నీ ఇల్లు బాగుంటుంది. నీ నోరు బాగున్నట్లయితే నీ జీవితం బాగుంటుంది, మంచి రోజులు చూస్తావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది మన నోట కృతజ్ఞత వచనమే రావాలి, కానీ నోటులో నుంచి బూతులు రావడానికి వీల్లేదో. సహోదరులు కావచ్చు, సహోదరులు కావచ్చు, దయచేసి నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే, మంచి రోజులను చూడాలని ఆశపడుతున్నట్లయితే నీ నోటిలో నుంచి బూతులు రావడానికి వీల్లేదో ఖచ్చితంగా తీర్మానం తీసుకోండి.